హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వ్లాగ్స్. ఈరోజు అయితే నా హస్బెండ్ చేపలు తీసుకొచ్చారనమాట. చిన్న చేపలు, వీటి పేరు వచ్చేసి కవ్వళ్ళు అనమాట. వీటితో పులుసు పెట్టమన్నారు. సరే, మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఒక కొండ అయితే ఉంది. దాన్ని బిర్యానీకి వాడేవాళ్ళం. ఈ మధ్య అస్సలు వాడడం మానేసాము. సో ఇందులో చేద్దామని వంకాయ వేసి పులుసు పెడదామని అనుకున్నా. సో మీరు కూడా చూసేయండి ఎలా చేస్తానో. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ కొంచెం ఉప్పు, తర్వాత పసుపు వేసేసి చేపలు అయితే బాగా కడుక్కోవాలి. చిన్న చేపలు కదా, కొంచెం స్మెల్ ఎక్కువ వస్తాయి. ఇంక ఇవే లాస్ట్ చేపలేమో మళ్ళీ తినాలంటే ఒక 1 మంత్ అలా పట్టేస్తుంది. ఎందుకంటే బోట్స్ క్లోజ్ చేస్తున్నారని చెప్పారు. అందుకే కొన్ని రకాల ఫిషెస్ అయితే తెచ్చేసుకున్నాం ముందే. ఇలా కాసేపు ఉంచేసిన తర్వాత చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఇది ఇలా చేయి పెట్టి కలిపితే నాకు గుచ్చుకుపోతాయని భయం అనమాట. సో అందుకని ఇలా కలుపుతాను. ఇలాగనే చేయొచ్చు, మరీ ఎక్కువ చేయకూడదు, కొండ అయిపోతాయి. ఇప్పుడు మంచిగా వాటర్ వేసి ఇవైతే వాష్ చేసుకుందాం. ఓ 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. ఎక్కువ సార్లు కడిగినా చేప చప్పగా అయిపోతుంది కదా. సో నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. మనం మురి మిక్సర్ బండి దగ్గర కట్ చేస్తారు చూసారా, అంత చిన్న ముక్కలు, ఆమ్లెట్కి అటు కట్ చేస్తాం కదా, అలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. చేపల పులుసులోకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. అసలు ఈ టమాటాలు మొన్నటి వరకు మీ ఊర్లో ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మాకు ఇక్కడైతే 8 కేజీలు 100 రూపీస్ అనమాట, అలా ఇచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ రేట్లు పెరిగిపోయి, అప్పుడు ఉన్నప్పుడు బాగానే తీసుకున్నాం, కొన్ని పాడైపోయి కొన్ని బాగానే వచ్చాయి ఎక్కువ రోజులు. ఎందుకంత రేట్లు తగ్గాయో తెలియదు. ఇప్పుడైతే మళ్ళీ సేమ్ పాత ప్రైసులకే వచ్చాయి. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు కేజీ 20 రూపీస్ తీసుకున్నారు. ఇవి కూడా చిన్న ముక్కలు ఎలా కట్ చేసుకుంటున్నాను. కిడ్స్కి ఎనర్జీ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. బట్ ఎవ్రీ మార్నింగ్ మీరు డ్రైన్గా అయితే లెగుస్తున్నారా, అయితే వాళ్ళని బ్లేమ్ చేయకండి, మీ మ్యాట్రిక్స్ని బ్లేమ్ చేయండి. నేను ముందు నైట్ అంతా అటు ఇటు కదులుతూ మార్నింగ్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోతాను, స్లీప్ ప్రాపర్గా లేకుండా లెగుస్తా కదా. ఈ ఓల్డ్ సింకింగ్ మ్యాట్రిక్స్ వల్ల నా స్లీప్ క్వాలిటీ అయితే టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఇంకా దీన్ని మార్చే టైం అయితే వచ్చేసింది. ఓల్డ్ మ్యాట్రిక్స్ పారేసి ఎంఆ మ్యాట్రిక్స్ అయితే తీసుకున్నాను. ఇది యూరోప్ లో నెంబర్ 1 సెల్లింగ్ మ్యాట్రిక్స్ అనమాట. ఇంకా 33 కంట్రీస్ లో అయితే అవైలబుల్ ఉంది. వాక్యూమ్ సీల్ కట్ చేసిన తర్వాత కొన్ని అవర్స్ లోనే పర్ఫెక్ట్ షేప్ కి వచ్చేస్తుంది. ఎంఆ హైబ్రిడ్ మ్యాట్రిక్స్ లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఫర్మ్నెస్ ప్లస్ సాఫ్ట్నెస్ రెండు కలిపితే ఒక మంచి స్లీప్ అయితే వస్తుంది. 15 ఇయర్స్ వారంటీతో పాటు 100 నైట్ ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది. అంటే మ్యాట్రిక్స్ మీకు 100 డేస్ యూస్ చేసిన తర్వాత నచ్చకపోతే ఈజీగా రిటర్న్ కూడా చేసేయచ్చు. వీళ్ళు లో కాస్ట్ ఈఎంఐస్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఇంకా ఫ్రీ అండ్ ఫాస్ట్ డెలివరీ కూడా ఇస్తున్నారు. సో స్లీప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడే మీ స్లీప్ ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఎంఎం మ్యాట్రిక్స్ వెబ్సైట్ లో అయితే ఇప్పుడు 55% ఆఫర్ కూడా నడుస్తుంది. దాంతో పాటు నా కూపన్ కోడ్ KK30 యూస్ చేసినట్టయితే ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడే ఎంఆ మ్యాట్రిక్స్ వెబ్సైట్ ని విజిట్ చేసి మీకు నచ్చిన మ్యాట్రిక్స్ ఆర్డర్ చేసి మీ స్లీప్ ని అప్గ్రేడ్ చేసుకోండి. సో ఇప్పుడు కొండలో నేను ఏం వేయలేదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటా, ఇవన్నీ కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నా. ఇదేంటంటే ఈ చేపల పులుసు మొత్తం అన్నీ కలిపేసి పెట్టేయచ్చు. సో ఇవైతే వంకాయ ముక్కలు అనమాట. ఇక ఇలా పెద్ద సైజ్ కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, యాక్చువల్లీ పసుపు కారంలో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు. 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తింటారో దాన్ని బట్టి, తక్కువ తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు. ఇంకొక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నా, మళ్ళీ మధ్యలో చూసుకొని వేసుకుంటాను. సో ఇందులో ఇప్పటి వరకు ఒకటి వేయలేదు, మీరు గమనించారో లేదో, అదే ఆయిల్ అనమాట. ఆయిల్ దీనికి ఎక్కువగా అవసరం ఉండదు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇంకొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి దీంట్లో. గొండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, 1.5 స్పూన్ వేసాను. చూడండి, ఆయిల్ అయితే దీంతో 1 స్పూన్ వేసాను, ఇంకొక స్పూన్ వేస్తున్నా. నార్మల్గా వేసుకోవాలనుకుంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్.
నా హస్బెండ్ ఎక్కువ ఆయిల్ తినరు కాబట్టి నేనైతే తక్కువ ఆయిల్ వేసి చేస్తున్నాను. సో ఇవన్నీ ఇలా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. సో ఈ మాత్రం సైజు చింతపండు అయితే నానబెడుతున్నాను. అవి అందాక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను ధనియాల పౌడరు, ఇంకా 1/2 స్పూను జీలకర్ర పౌడర్ అయితే వేస్తున్నాను. వేసేసి పక్కన ఉంచేసి ఇప్పుడు చింతపండు ఉంది కదా, ఇది మనం మెత్తగా చేసేసుకుందాం. జ్యూస్ అంతా తీసేయాలి. ఇప్పుడు చింతపండు కూడా వేస్తున్నాను. మీరు పులుపు ఎక్కువ నచ్చితే ఎక్కువ వేసుకోండి, నాకు ఎక్కువ నచ్చదు కానీ కొంచెం వేస్తున్నాను అందుకే. సో ఒకసారి అన్నీ ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా వేస్తాను. ఇవ్వండి, వాటర్ కూడా వేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఇలాగా స్టవ్ మీద పెట్టేసి కాసేపు అయితే కుక్ చేస్తాను. కుక్ చేసిన తర్వాత ఫిష్ వేస్తాను. ఫిష్కి ఏంటంటే లైట్గా కొంచెం కారం సాల్ట్ వేసేసి పక్కన ఉంచేస్తా. ఈలోపు ఇది కొంచెం మరిగిన తర్వాత ఫిష్ వేస్తాను. ముందే వేసేస్తే కొన్ని చేపలు ఏమవుతాయి అంటే ఎక్కువ ఉడికిపోయి విడిపోతాయి. అలా కాకుండా ఇది కొంచెం మరిగిన తర్వాత వేసామనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లేదంటే ఇందులో కలిపి కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇదైతే పెట్టేశాను. కొంచెం వాటర్ వేస్తాను. ఇంకా దీంట్లో లైట్గా మనం కరివేపాకు ఉప్పు కారం వేసి ఇది కాసేపు పక్కన ఉంచేసి తర్వాత ఇది కొంచెం అవుతుంది కదా, అప్పుడు ఇవి ఇందులో డిప్ చేసేద్దాం. లైట్గానే వేస్తున్నాను, చప్పగా ఉండకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో 2 స్పూన్లు కారం వేసాం కదా. ఇవి ఏంటంటే పిల్లలకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటికి చాలా ముళ్ళులు ఉంటాయి అన్నమాట. మనం చేస్తున్నప్పుడు కూడా చాలా గుచ్చుకుంటూ ఉంటాయి. అందుకే నేనైతే పాపకైతే పెట్టట్లేదు. మనం తినడానికైతే పెద్దవాళ్ళ వరకు ఓకే, పిల్లలకైతే నేనైతే రికమెండ్ చేయను ఇవి, ఎందుకంటే చాలా ముళ్ళులు ఉంటాయి. ఈ ఫిష్లో అయితే సారిడైన్, ఇందులో ఒమేగా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి చాలా రకాల ట్యాబ్లెట్స్లో కూడా ఈ ఫిష్ని అయితే యూజ్ చేస్తారు. చాలా మంచిది. కాస్ట్ వచ్చేసి నాకు ఇది 100 రూపీస్ పడింది. కాస్ట్ కూడా చాలా తక్కువ. మీరు మ్యాక్సిమం వీక్లీ 1 or 2 అయితే ఇవి ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంచిది అన్నమాట. మనం టాబ్లెట్స్ వేసుకునే కన్నా ఇవి తీసుకోవడం వల్ల చాలా మన బ్రెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో చిన్న ఫిషెస్ అని తక్కువ చేసి చూడకండి, ఇవేంటి చాలా మంచిది. నాకు కూడా ఫిషెస్ అంటే కొన్ని రకాలు సెలెక్టెడ్గా తినేదాన్ని, కానీ నా హస్బెండ్ నాకు ఇవన్నీ అలవాటు చేశారనమాట. అప్పటి నుంచి అలాగా అలవాటు అయింది. కాకపోతే ఒకటే, పిల్లలకి పెట్టే ముందు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా ముళ్ళులు ఉంటాయి. ఒకసారి ఏమైందంటే మా బాబు ఫుడ్ తింటున్నప్పుడు ఈ ఫిషే, మా బాబు పెద్దోడే 10 years, వాడికి గొంతుకులో ఉండిపోయింది అనమాట. అది ఉండిపోయింది కానీ తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. అది గుచ్చుకున్నది పెయిన్ ఉండిపోయినట్టుంది, ముళ్ళు ఉండిపోయింది అనేసి ఇంకా వెంటనే ఈవినింగ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. చూస్తే ఏం లేదండి, ఆ సెన్సేషన్ అలా ఉండిపోయినట్టుంది బాబుకి అని చెప్పారు. అంత స్టోరీ జరిగిందనమాట ఈ ఫిష్ వల్ల. అందుకే వాళ్ళు పెట్టేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి పర్సనల్గా చెప్తున్నాను మీకు. సో కొంచెమే మరిగింది కదా, ఇప్పుడు వెంటనే ఫిష్ వేసేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, మీకు కావాలంటే ఫిష్తో పాటు కలిపి అయితే పెట్టేసుకోవచ్చు. సో ఈ టైంలోనే కొంచెం కారం అది టేస్ట్ చేసుకోవాలి, సరిపోతుందా లేదా. ఉప్పు కొంచెం పడుతుంది, వేస్తున్నా. పులుసు కొంచెం మరిగింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. వేసేసి ఇంకా దాన్ని ఏం కదపకుండా అన్నీ సరిపోయాయి అలా మూత పెట్టేసుకొని కాసేపు ఉంచేద్దాం. సో చూస్తున్నారు కదా, మ్యాక్సిమం అయిపోయిందనమాట, ఇంకా ఫినిషింగ్లో ఉంది. మీకు కొంచెం లిక్విడ్లా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదంటే ఇంకాస్త దగ్గర కావాలి. ఇంకోటి ఏంటంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, దాని అర్థం ఏంటంటే కర్రీ అయిపోయిందని. నేను వేసింది అయితే 2 స్పూన్సే ఆయిల్, దాంతో ఎంత హ్యాపీగా కూర ఏం టేస్ట్ మారదు. మీరు కూడా ట్రై చేయండి. చేపల పులుసు అంటే ఇంత ఆయిల్ వేసేయాల్సిన అవసరం లేదు. సో ఇది కట్టేసినా కానీ కుండలో కదా ఎక్కువసేపు అలా ఉడుకుతూనే ఉంటుంది అనమాట, బుడగలు వస్తున్నాయి. ఎక్కువసేపు వేడిగా కూడా ఉంటుంది కుండలో చేస్తే. కాసేపు మూత పెట్టి అలా ఉంచుకుందాం. వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు భలే ఉంటుంది. చూసారు కదా, అసలు చేప అస్సలు విరిగిపోలేదు, నీట్గా ఉంది.
చూసారా అలాగే ఉండాలి. ఇరిగిపోయింది అనుకోండి ముళ్ళు ముళ్ళు అయిపోయి కలిసిపోతుంది అనమాట, అస్సలు బాగోదు. చాలా బాగుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి తింటుంటే. అదిరిపోయింది టేస్ట్. ట్రై చేయండి, చాలా ఈజీ, ఆయిల్ తక్కువ, ఇంకా హెల్తీ కూడా. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఫిష్ కూడా భలే ఉంది అసలు. నేను అసలు ఇలాంటి ఫిష్లు తినేదాన్నే కాదు అస్సలు, అంటే అస్సలు. ఇప్పుడు కూడా తక్కువే తింటాను, కానీ అలవాటు చేసుకున్నాను మంచిదని. మీరు కూడా అలవాటు చేసుకోండి, ఓకేనా? బాయ్. ఇంకో విషయం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.